మృగశిర కార్తె అనగానే టక్కున గుర్తొచ్చేవి చేపలు. వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను తప్పించుకోవాలంటే ఫిష్ కర్రీ తినాల్సిందే. అందుకే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని చేపల మార్కెట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా తెలుగు రాష్ట్రాల నుంచి చేపలను దిగుమతి చేసి వ్యాపారులు విక్రయిస్తున్నారు. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినే ఆచారం మనకు అనాదిగా వస్తుంది. సాధారణంగా ఈ కార్తెలో వచ్చే వాతావరణ మార్పులతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి వివిధ రకాల రోగాలు సంక్రమించే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులను తప్పించుకోవాలంటే చేపలు తినాల్సిందేనని పెద్దలు చెబుతున్న మాట. దీంతో మృగశిర కార్తె రోజున ఏ ఇంట చూసినా ఎక్కువగా చేపల పులుసు దర్శనమిస్తుంది. లేదంటే చేపలతో కూడిన వెరైటీ వంటకాలు గుమగుమలాడుతాయి. అటు ప్రజల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు చేపలను దిగుమతి చేశారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని ఫిష్ మార్కెట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ముషిరాబాద్లోని చేపల మార్కెట్ నగరంలోనే చాలా ఫేమస్. సాధారణంగా రోజుకు 15 టన్నుల నుంచి 20 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతాయి. ఇక మృగశిర అంటే చేపలకు ప్రత్యేక రోజు కావడంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 నుంచి 70 టన్నుల వరకు దిగుమతి చేశారు. కేజీ కొర్రమీను చేపలకు 400 నుంచి 500, ఇతర రకాల చేపలను 100 నుంచి 250 రూపాయల వరకు అమ్ముతున్నారు. మృగశిర సందర్భంగా వీటి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ముషిరాబాద్ చేపల వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, చేవెళ్ల జిల్లాలతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకున్నట్టు తెలిపారు. మృగశిర కార్తె రోజు తప్పకుండా చేపలు తినాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండల తర్వాత వచ్చి మృగశిర కార్తెకు ఎంతో ప్రాధాన్యముంది. నైరుతి ఋతుపవనాల ప్రవేశంతో ఈ కార్తెలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అటు మనిషి శరీరంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయి శ్వాసకు సంబంధించినవి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ సీజన్లో ఎలాంటి జబ్బులు రాకుండా మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినడాన్ని మన పూర్వీకులు ఆచారంగా పాటిస్తున్నారు. ఇంగువ, చింతచిగురుతో పాటు ఇతర వెరైటీలతో చేపలను వండుకొని తింటున్నారు. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు మంచిదని జనం చెబుతున్నారు. చేపల నాణ్యతను బట్టి మార్కెట్లో ధరలు ఉన్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి చేపలకు గిరాకీ భారీగా తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. ధరలు తక్కువగా ఉన్నప్పటికీ గిరాకీ రావడం లేదంటున్నారు. చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తున్నారని మార్కెట్లకు రావడం లేదని చెబుతున్నారు.